ఈడీ కేసులున్న వారితో బ్యాంకులు లూటీ చేసిన వారితో విజయవాడను దోచుకోవాలని కూటమి పార్టీలు చూస్తున్నాయని ఘాటైన వ్యాఖ్యలు చేశారు ఎంపీ కేసినేని నాని కుమార్తె కేసినేని శ్వేత. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తన తండ్రి కేసినేని నాని తరపున ఎన్నికల ప్రచారం చేశారు శ్వేత. నగరంలోని 46వ డివిజన్ కొండ ప్రాంతం పరిధిలో ఇంటింటికి తిరుగుతూ విజయవాడ ఎంపీగా కేసినేని నానిని, వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా షేక్ ఆసిఫ్ను గెలిపించాలని కోరారు. విజయవాడను నాశనం చేయాలని వస్తున్న కూటమి అభ్యర్థులను ఇక్కడ అడుగు కూడా పెట్టనివ్వకూడదని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కేసినేని శ్వేత. అది ప్రతిపక్షాలను చూసుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి క్యాండిడేట్స్ని మీరు చూసుకోండి. ఒకళ్ళేమో ఈడీ కేసులు, ఇంకొకళ్ళేమో బ్యాంకుల్ని లూటీ చేశారు, ఇంకొకళ్ళేమో రియల్ ఎస్టేట్ స్కామ్స్టర్లు, రేరా ఫైన్లు ఉన్నవాళ్ళు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఈ విజయవాడని దోచుకోవడానికి ప్రయత్నిస్తుందా ఈ కూటమి అనేది నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు. అంటే ఈరోజు ధనికులందరినీ తీసుకొచ్చి వందలాది కోట్లతో మీ టికెట్లు నమ్ముకుని రేపు విజయవాడ మీద ఫర్ సేల్ బోర్డు పెట్టుకుంటారా? వందల కోట్లు పెట్టి సీట్లు కొనుక్కున్న ధనికులు రేపు ఎంత దోచుకుంటారో ఒకసారి ఆలోచించుకోండి.